ఎంజీరావు గారు, స్వదేశీ తయారీ తేజస్ యుద్ధ విమానాలే భారత ఎయిర్ ఫోర్స్‌కి వెన్నెముకగా ఉండబోతూ ఉన్నాయి. మరి దుబాయ్ క్రాష్ దృష్ట్యా ఈ తేజస్ సామర్థ్యంపై నీలి నీడలు కమ్ముకున్న పరిస్థితి. మరి భవిష్యత్తులో చైనా, పాకిస్తాన్‌ల నుంచి యుద్ధం వస్తే గనక ఈ తేజస్ భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కోగలుగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు మిగ్-21 భారత వాయుసేన నుంచి వెళ్ళిపోయిన తర్వాత, భారత వాయుసేనలో ఇప్పుడు 1960 తర్వాత మొట్టమొదటిసారిగా అత్యల్ప యుద్ధ విమానాలున్నాయి. అంటే 29 స్క్వాడ్రన్లు ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు కావాలి. స్క్వాడ్రన్ అంటే 20-30 యుద్ధ విమానాలు అనుకోవచ్చు. ఈ 29 స్క్వాడ్రన్లు అత్యల్ప యుద్ధ విమానాలు ఉన్నాయి. అంటే 42కు పెంచాలి అంటే దిగుమతి చేసుకోవాలి. అంత దిగుమతి చేసుకోవడం అంత ఈజీ కాదండి. అంత ఎన్నో సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి భారతదేశం ఒక స్వదేశీ యుద్ధ విమానం తయారు చేసుకుంది. అదే తేజస్ మార్క్ 1, తేజస్ మార్క్ 2. ఈరోజు భారత వాయుసేన ఇప్పుడు హాల్కి 220 యుద్ధ విమానాలను ఆర్డర్ ఇచ్చింది. సుమారు 2,20,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఈరోజు హాల్కి ఇచ్చాం. అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటాం. దీని కాస్ట్ ఒక్కోటి $43 మిలియన్. అదే రఫేల్ అయితే $120 మిలియన్. మూడు ఒక్క రఫేల్ యుద్ధ విమానం కొనే డబ్బుతో 3 నుంచి 4 ఎల్సిఏ తేజస్సులను మన ఇండియాలో ప్రొటెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఈ తేజస్సులు భారత వాయుసేనకి ఒక బ్యాక్ బోన్ అవ్వబోతున్నాయండి. తిరుగులేని శక్తి అవ్వబోతున్నాయి. మరి ఎందుకంటే మిగ్-29 బదులు ఇది రాబోతుంది. మిగ్-27 బదులు ఈ తేజస్ మార్క్ 2 రాబోతుంది. మరి యుద్ధ విమానం నమ్మొచ్చా? ఇప్పుడు దుబాయ్లో క్రాష్ అయింది కాబట్టి ఈ నేపథ్యంలో యుద్ధ విమాన సామర్థ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. శత్రు దేశాలు కూడా ఎటకారాలు చేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో యుద్ధ విమానాల మీద భారత వాయుసేన ఆధారపడవచ్చా? ఆధారపడి ఇటు పాక్ చైనాల నుండి వచ్చే థ్రెట్ని, బెదిరింపుల్ని, యుద్ధాలని, ఆధునిక యుద్ధాలను మనం తట్టుకోగలమా యుద్ధ విమానంతో? అంటే ఈ తేజస్ మార్క్ 1, మార్క్ 2 ఫీచర్స్ చూస్తే, ఈ యుద్ధ విమానాల విశేషాలు చూస్తే, ఆయుధాల పటిమ చూస్తే, ఈ యుద్ధ విమానం 4.5 జనరేషన్కి చెందుతుంది. అంటే రఫేల్ని మనం తెచ్చుకుంటున్నాం. రఫేల్ యొక్క ఆధునికత 4.5 జెన్ యుద్ధ విమానం. అంటే ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ విమానాలు తేజస్ అనేది అత్యాధునిక యుద్ధ విమానం. కాకపోతే లైట్ వెయిట్ ఉంటుందండి. దీని వెయిట్ ఎంత 13 టన్నులే ఉంటుంది, ఎక్కువ ఉండదు. 13 టన్నుల నుంచి 17 టన్నులు మార్క్ 2 ఉంటుంది. దీనిలో వాడే ఇంజిన్ మనం జనరల్ ఎలక్ట్రిక్ అమెరికా నుంచి తెచ్చుకుంటున్న F404 అనేది చాలా అత్యాధునికమైన ఇంజన్. ఇందులో స్వదేశీ కంటెంట్ 65% ఉంటుంది. దీనిలో వాడే వెపన్స్ ఏంటంటే ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానాల్లో వాడే వెపన్స్ వాడుతున్నాం. అంటే ఇక్కడ రఫేల్లో ఉండే ఆయుధాలనే దీంట్లో వాడుతున్నాం. అందులో ముఖ్యంగా బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ వాడుతున్నాం. బ్రహ్మోస్ మిసైలు, అస్త్ర ఎయిర్ టు ఎయిర్, తర్వాత ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నవి, రష్యా నుంచి తెచ్చుకున్న ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అందులో ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 2 డజన్ల ఆయుధాల రకాలను అందులో వాడుతున్నాం. ఇది మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇది ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ అటాక్స్కి, ఎయిర్ టు గ్రౌండ్ అటాక్స్ కూడా ఉపయోగపడుతుంది. నేవల్ వెర్షన్ కూడా మనం తయారు చేస్తున్నాం. నేవల్ వెర్షను, ల్యాండ్ వెర్షన్ అన్నీ మనం తయారు చేస్తున్నాం. ఒక అత్యాధునిక అంటే రఫేల్కి ఏమాత్రం తీసుకుపోదు. అదేవిధంగా పాకిస్తాన్, చైనా నుంచి తెచ్చుకున్న J-10, అదేవిధంగా చైనా తయారు చేస్తున్న JF-17 థండర్తో సమానమైన స్థాయిలో యుద్ధ విమానం ఉంటుంది. కొన్ని ఫీచర్స్ దానికంటే ఎక్కువ ఉంటుంది. స్పీడ్ కూడా 1.8 మ్యాక్ స్పీడ్ అండి. అంటే రఫేల్ అంత స్పీడ్తో వెళ్తుంది. ఎయిర్ ఫ్యూలింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఒక అత్యాధునిక యుద్ధ విమానం ప్రపంచంలోనే. అది కూడా డేంజరస్ శత్రు భీకర యుద్ధ విమానంలో ఈ ఎల్సీఏ ఉంది. అందుకని చాలా దేశాలు కూడా దీన్ని కొనడానికి ట్రై చేస్తున్నాయి. అంత అత్యాధునిక యుద్ధ విమానం. కాబట్టి ఇటు పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి థ్రెట్ అంటే పాకిస్తాన్, చైనా యుద్ధ విమానాలను తట్టుకునే శక్తి దీనికి ఉంది. అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16 తట్టుకోగలదు. చైనా దగ్గర పాకిస్తాన్ సంయుక్తంగా వాడుతున్న J-10, J-17 థండర్ లాంటి ఫైటర్స్ని ఈ ఎల్సీఏ మార్క్ 1, ఎల్సీఏ మార్క్ 2 ఈజీగా తట్టుకుంటాయండి. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని బ్యాక్ బోన్గా, వెన్నుముకగా పెట్టుకుని ప్రపంచంలో వచ్చే 5-6 దశాబ్దాలు జరిగే యుద్ధ విమానానికి ఈ అవసరాలకు సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇండియా ఏరో డైనమిక్స్లో చాలా ప్రయోగాలు చేస్తుంది. హాలు కూడా ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తుంది. ఇప్పుడు రఫేల్ ఇక్కడ తయారవుతున్నాయి, Sukhoi 30 MKL ఇక్కడ తయారవుతున్నాయి అనమాట. కాబట్టి అత్యాధునిక టెక్నాలజీ దీన్ని ఉపయోగిస్తున్నాం. అలాంటి అంటే రఫేల్ని వెన్నుముకగా పెట్టుకుని భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చి, చైనా నుంచి ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఏదో దుబాయ్లో క్రాష్ అయిపోయిందని దాని మీద నీలి నీడలు కమ్ముకుంటే మనం నమ్మకంగా ఏం కాదు. ఇది ఈ టైం ఏంటంటే శత్రు దేశాలు ఏదైనా చేసినా మన మీద మనకు నమ్మకాన్ని ఉంచుకోవాలి.
కాకపోతే ఎందుకు హాలు ఇంత డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే 1983లో మొదలెట్టి 2016లోకి అనేది వాయుసేనలోకి రాలేదు. చాలా లాంగ్ జెస్టేషన్ పీరియడ్ అంటారు, చాలా సుదీర్ఘ కాలం పాటు దాన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఒక అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు లేట్ అయిందని. చాలా, ఎందుకంటే భారతదేశం తయారు చేసుకున్న మొట్టమొదటి యుద్ధ విమానమే తేజస్, కాబట్టి లేట్ అయింది. ఆ ప్రయోగాలు కూడా హాల్ అంత ఈజీగా ఎన్నో ఆంక్షల మధ్య తయారు చేసాం. ప్రపంచంలో ఏ దేశం కూడా టెక్నాలజీకి ఒప్పుకోలేదు, అయినా మనం తయారు చేసుకున్నాం చాలా కష్టపడి. అది మన యొక్క శాస్త్రవేత్తల యొక్క సామర్థ్యానికి నిదర్శనం. అది ఎంత లేట్ అయింది, కానీ ఇప్పుడు 4.5 జెన్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. అది అత్యాధునిక వెపన్స్ ఉన్నాయి కాబట్టి తిరుగులేని శక్తి. ఇది భారత వాయుసేనకి ఒక అమ్ములు పదులు ఒక ప్రధానమైన అస్త్రం. భారత ఆత్మనిర్భర్ భారత్కి ఒక ప్రతీక కూడా కాబోతుంది. తర్వాత తయారు చేసుకునే ఆమ్కా 5th జనరేషన్కి ఇది పునాది అయింది కూడా.